హలో ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వాటర్ మెలన్ క్యాండీ అంటే పుచ్చకాయతో ఐస్ క్రీమ్ బార్ ఎలా ఈజీగా తయారు చేయాలో చూద్దాం. ఈ సమ్మర్లో చల్లగా హెల్తీగా ఉంటుంది పిల్లలకి. ఇంగ్రీడియంట్స్ కూడా స్పెషల్గా ఏమీ లేవండి, నార్మల్గా ఇంట్లో దొరికేవే. ఈ వాటర్ మెలన్ క్యాండీ తయారు చేయడానికి మనకు ఏమేమి పదార్థాలు కావాలంటే, పుచ్చకాయని విత్తనాలు తీసి కట్ చేశాను. స్వీట్ కోసం నేను 2 టీ స్పూన్లు తేనె వేస్తున్నాను. మీరు చక్కెర వేసేటైతే 2 టీ స్పూన్లు వేసుకోండి. పుదీనా ఆకులు 3-4 తీసుకోండి. ఇది వేస్తే మంచి స్మెల్ వస్తుంది. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మిక్సీ జార్లో పుచ్చకాయ ముక్కలు వేసుకోండి, పుదీనా, నిమ్మరసం వేసుకోండి, తేనె వేసుకోవాలి. పుచ్చకాయ స్వీట్నెస్ని బట్టి మీ టేస్ట్ తగ్గట్టు షుగర్ వేసుకోండి. ఇప్పుడు క్లోజ్ చేసి మిక్సీలో బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఎక్కువసేపు గ్రైండ్ చేయండి, ఎందుకంటే అన్ని ముక్కలు బాగా మెత్తగా అయ్యేటట్టు ఉండాలి. ఇప్పుడు గ్రైండ్ చేయడం అయిపోయింది, అన్నీ మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఈ మిక్చర్ని ఫిల్టర్ చేసుకుందాం. స్పూన్తో బాగా ప్రెస్ చేస్తూ జ్యూస్ అంతా తీసుకోండి. ఈ విధంగా ప్రెస్ చేయాలి. చూడండి, విత్తనాలు గట్టిగా ఉండేవన్నీ ఫిల్టర్లోకి వచ్చాయి. ఇది తీసేద్దాం. మనకు వాటర్ మెలన్ జ్యూస్ రెడీగా ఉంది. ఈ జ్యూస్ని ఇప్పుడు చిన్న చిన్న గ్లాసుల్లో పోసుకోండి. టీ గ్లాసుల్లో ఉంటాయి కదా, వాటిలో పోసుకోండి. పైన అల్యూమినియం ఫాయిల్ ఈ విధంగా కట్ చేసి స్క్వేర్ షేప్లో గ్లాస్కి ఈ విధంగా చుట్టాలి. అల్యూమినియం ఫాయిల్ లేకపోతే ఈ గ్లాసుల్ని ఫ్రీజర్లో పెట్టి 2 గంటల తర్వాత తీసి ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టుకోండి. జ్యూస్ లైట్గా గట్టిగా అయి ఉంటుంది కదా, అందుకని మధ్యలో ఈ స్టిక్ నిలిచిపోతుంది. అలాగే ఈ ఫాయిల్ మధ్యలో కొంచెం కట్ చేసి స్టిక్స్ పెట్టామనుకోండి, కదలకుండా ఉంటాయి ఈ స్టిక్స్. వీటిని ఫ్రీజర్లో 8 నుంచి 10 గంటలు పెడితే సెట్ అయ్యి గట్టిగా అయిపోతాయి. నేను ఇంకొక టైప్ కూడా చూపిస్తాను. ఇది పాప్సికల్ మౌల్డ్ అండి. ఇంకా వాటర్ మెలన్ పీసెస్ ఉన్నాయి, అవి కూడా జ్యూస్ చేసి పెట్టుకొని ఈ మౌల్డ్స్లో పోద్దాం. ఈ మౌల్డ్స్ క్యాప్స్ ఓపెన్ చేసి ఆ జ్యూస్ని ఈ అచ్చులో పోసుకుందాం. జ్యూస్ పోసిన తర్వాత క్యాప్స్ పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని 8 నుంచి 10 గంటలు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. 10 గంటల తర్వాత ఈ గ్లాసులని బయటకు తీసి పైన ఉన్న అల్యూమినియం ఫాయిల్ తీసేయండి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ గ్లాసుని 5 నుంచి 10 సెకండ్ల వాటర్లో పెట్టి తీస్తే ఇవి ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, బయటికి చూడండి, ఈజీగా వచ్చి అసలు విరిగిపోలేదు. మన పిల్లలకి ఇలా క్యాండీస్ లాగా చేసి పెడితే ఐస్ క్రీమ్ లాగా ఇష్టంగా తింటారు. ఈ సమ్మర్లో హెల్తీగా అలా చేసి పెట్టండి, బయట కొనకుండా. ఈ మౌల్డ్స్ని కూడా ఇలానే ఫ్రీజర్ నుంచి తీసి 10 సెకండ్ల వాటర్లో పెట్టినా, అంతా వాటర్లో ముంచినా కానీ ఏం కాదండి, ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, ఈజీగా వచ్చేస్తున్నాయి కదా. మనకిప్పుడు ఇంట్లో చేసిన వాటర్ మెలన్ బార్స్ రెడీ అండి. మీరు కూడా ఇలానే చేసుకోండి, పిల్లలకి చేసి పెట్టండి, మీరు తినండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.